మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం వరకు. మొదటిగా గమనించినట్లయితే, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము అంటూ ప్రారంభించాడు. అనగా జ్ఞానము వివేచన భద్రము చేసుకున్నట్లయితే దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అది జీవాన్ని ఇస్తుందంట, మన జీవితాలకు విలువనిస్తుందంట. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎల్లప్పుడూ తొట్టిల్లదు. మన మార్గములో, ఆత్మీయ జీవిత మార్గములో అనేకమైనటువంటి కష్ట సుఖాల మధ్యలో మనం ప్రయాణిస్తుంటున్నాం. ఆ ప్రయాణములో ఎలాంటి స్థితిగతులు ఏర్పడినప్పటికీ, ఎలాంటి మార్గములో మనం నడిచినప్పటికీ మన పాదములను జ్ఞానము తొట్టిల్లనేదంట, వివేచన కాపాడుతుందని చాలా చక్కగా చెప్తున్నాడు. పండుకునేటప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదు. అవి పండుకున్నప్పుడు మన జీవితాల్లో ఎన్నో కలతలు జరుగుతుంటాయి. రాత్రిపూట అనేక మందికి నిద్ర పట్టనటువంటి పరిస్థితి. అయితే జ్ఞానము వివేచన నీ వద్ద ఉన్నట్లయితే నీకు ఒక ధైర్యం కలుగుతుంది. ప్రతి సమస్య నుంచి ఏ విధంగా విడుదల పొందాలో నీవు గ్రహించి చక్కగా భయపడకుండా సుఖముగా నిద్రిస్తావని సెలవిస్తున్నాడు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. లోకములో ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు అనేకము జరుగుతూ ఉంటాయి. అయితే ఆ పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారు, జ్ఞానము వివేచన అను వరములను పొందినవారు భయపడవద్దు అంటున్నాడు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును అని వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే మన కాలు చిక్కబడదు. మనకు ఆధారము దేవుడే. జ్ఞానముతో ఆయన నింపినప్పుడు ఎక్కడ అడుగు వేయాలో, ఎక్కడ అడుగు వేయకూడదో, ఎవరి మీద ఆధారపడాలో ఆ జ్ఞానం మనకు నేర్పిస్తుంది. ఆ జ్ఞానము కావాలంటే దేవుని యొద్ద దాచబడి ఉన్నది. ఆ జ్ఞానాన్ని అడుగుదాం, ప్రార్థిస్తాం, ప్రాధేయపడదాం, పొందుకుందాం. మనలను, మన కుటుంబాలను ఆశీర్వాదపు మార్గంలో నడిపించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞానమును వివేచనను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని యొక్క సమాధానం క్రీస్తు యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్.